హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అంతకుముందు చూపించాను కదండి, మంది వాటర్ యాపిల్ చెట్టు అయితే ఈ విధంగా ఎండిపోయింది. ఆఫ్టర్ దట్ నేను ఒక లిక్విడ్ అయితే ఇచ్చాను. ఆఫ్టర్ 20 డేస్ తర్వాత నాకైతే ఆ మొక్క బతికి ఇలా అయితే చిగుర్లు అయితే వచ్చిందండి. అది ఏంటి, ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఏంటి, ఏమి ఇచ్చాను, ఏ విధంగా అయితే చనిపోయే స్టేజ్లో ఉన్న మొక్క కూడా రూట్ సిస్టమ్ హెల్దీగా ఉండి ఈ విధంగా చిగుర్లు అయితే వచ్చినాయో నేను మీకైతే ఆ లిక్విడ్ అయితే ఏంటో చూపిస్తానండి. మేబీ ఇది నాకు తెలుసు ఇది లాస్ట్ నేను వీడియో కూడా చేసి ఉంచాను. మళ్ళీ వన్స్ మీకు ప్రాక్టికల్గా ఇదైతే చూపిస్తున్నాను. చూసారా, ఇదేంటంటే ఆలోవెరా అండి. ఆలోవెరా జెల్ అనమాట. సో ఇది చనిపోయే స్టేజ్లో ఉన్న మొక్కలు సైతం కూడా బతికించగలిగే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ లిక్విడ్ అన్నమాట. సో ఇదైతే ఫస్ట్ ఇది తెంపగానే ఎల్లో అయితే వచ్చిద్దండి. అదైతే అస్సలు వేయద్దు. సో దాన్ని అయితే శుభ్రంగా కడిగి ఈ విధంగా పీసులుగా అయితే దీన్ని చేసేసుకొని, ఇది ఫుల్ వీడియో మనకి ఛానల్లో ఉంది. బ్యాక్ ఏ విధంగా ఏంటి, ఎలా పర్మెంటేషన్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం అయితే అక్కడ ఉంది. ఫుల్ డీటెయిల్స్తో ఉంది. సో ఒకసారి ఆ వీడియోని అయితే వాచ్ చేయగలరు అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే నేను ఇది తీసుకున్నాను కదా, నేనైతే చాలా చాలా ఇష్టంగా తీసుకొచ్చుకున్నానండి ఈ వాటర్ యాపిల్. లాస్ట్ నా బ్యాక్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. మేము స్పెషల్గా అడిగి తీసుకొచ్చామన్నమాట. కానీ ఇదేంటంటే తెచ్చి నేను నాటడం ఒక 4 డేస్ లేట్ అయ్యింది. సో ఇదైతే ఎండలకైతే చనిపోయిందండి. ఆ పౌచ్లో ఉండటం వల్ల మేబీ ఐ థింక్ ఇక చనిపోతుంది, ఆకులు ఎండిపోతున్నాయి అన్న స్టేజ్లో నేనేం చేశానంటే దాన్ని టబ్లో పెట్టడం అయితే జరిగింది. సో కానీ అది బ్రతుకుతుందా లేదా అనేది కూడా నాకు అర్థం కాల. ఆకులు అయితే రాలిపోతున్నాయి. చనిపోయిందనే అనుకున్నాను. సో చేతిలో మనకి తెలిసి ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది కదా. సో అదేంటంటే ఇదేనమాట. నేను ఈ లిక్విడ్ అయితే తయారు చేసేసి 1 డే అలా వదిలేసాను అనమాట. వదిలేసి ఇలా సాయిల్ని అయితే గుల్లగా చేసేసి ఈ వాటర్ అయితే ఇచ్చేసానండి. ఈ వాటర్కున్న జిగురు అదంతా ఈ మట్టిలో ఉన్న మట్టిని ఎప్పుడు తేమగా ఉంచేసి ఆ రూట్ సిస్టానికి అయితే మంచి శక్తిని అయితే ఇచ్చేస్తుందండి. ఇది వేసినాక కూడా నాకు చాలా ఒక 2 వీక్స్ దాకా డౌట్ ఉండే, ఇది వస్తుందా రాదా, ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ వస్తుంది అన్న హోప్తోనే ఉన్న. 2 వీక్స్ అయినా రాలేదు. సో 3rd వీక్ అయితే స్టార్ట్ అయిందండి. ఇలాగా చూడండి, చిగుర్లు మొత్తం చెట్టు అయితే చాలా బాగా వచ్చేసింది. అసలు చాలా చాలా హ్యాపీ. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేసింది నాకైతే. సో కొన్ని ఆకులు అయితే ఇంకా హాఫ్ లీఫ్ కూడా ఇలా వచ్చేసింది అనమాట. సో ఎండిపోయిన లీవ్స్ అయితే కొన్ని నేను తీసేస్తున్నాను. చూడండి, మొత్తం ఎండిపోకుండా లీఫ్ కూడా ఏది జీవం పోసుకుంది అంటారు కదండి ట్రీస్, అలా అయితే వచ్చేసిందనమాట. సో చూడండి, ఇంకా ఆ డ్రైడ్ ఆకులన్నీ నేను లీవ్స్ తీసేస్తున్నాను. ఆ చిగుర్లు వాటికి మంచిగా వస్తాయి అన్న హోప్తో అయితే అవి తీసేసాను అనమాట. సో ఫైనల్గా ఆలోవెరా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ అయితే వర్క్ అయ్యిందండి. చాలా చాలా సూపర్గా లిక్విడ్ అయితే వర్క్ అయ్యింది. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఎవరైనా గార్డెన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్కి తగ్గ రిప్లై అయితే నేను వీడియో రూపంలో మీకైతే షేర్ చేస్తానండి. సో 100% నాకు సక్సెస్ అయితే ఇదైంది. చనిపోగలిగిన వాటర్ యాపిల్ ట్రీ కూడా ఈ విధంగా మంచిగా హెల్దీ లీవ్స్తో అయితే ఈ విధంగా బ్రతికిందండి. కానీ ఒక ఇంపార్టెంట్ నోట్, దీన్ని ఎప్పుడూ నీడలోనే ఉంచండి బ్రతికిన దాకా. నేనైతే ఈ షేడెడ్ నెట్ కిందే ఉంచాను. దీన్ని అసలు ఎండలోకే తేలేదు ఆకులు వచ్చిన దాకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.